శిలానగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదానికి గురైన వారిని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 4:40 ఠాగూర్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ GLR 325 యొక్క బెలం ద్వారా HCl అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవటం, నేలపై పడటం, వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ PPE ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి. కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది, కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. సుమారు 26 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. అయితే ముందు ఏదైతే 236 మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్టులు అనేవి చేయటం, అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ ఇళ్ళకి పంపడం, సుమారు ఇప్పుడు